జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం నామా నాగేశ్వరరావు గారి కారు గుర్తుకే ఈరోజు మన పార్లమెంట్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు గారి విజయాన్ని కాంక్షిస్తూ ఈ సభకి అధ్యక్షత వహిస్తున్నటువంటి జిల్లా పార్టీ అధ్యక్షులు సోదరులు తాతా మసూదన్ గారు ఈరోజు మన ఖమ్మం జిల్లా ముద్దుబిడ్డ మన అందరి తరఫున తెలంగాణ రాష్ట్రం తరఫున పార్లమెంట్లో గొంతెత్తి మరొకసారి పార్లమెంట్లో మన అందరి పక్షాన మరి పార్లమెంట్లోకి అడుగుపోతున్నటువంటి మన పార్లమెంట్ సభ్యులు నాయకులు నామా నాగేశ్వరరావు గారికి, అలాగే మన ఉద్యమ నాయకులు రాష్ట్ర మాజీ మంత్రివర్యులు పెద్దలు తన్నీర్ హరీష్ రావు గారికి, అలాగే మన జిల్లా మాజీ మంత్రివర్యులు పువ్వాడ అజయ్ కుమార్ గారికి, అలాగే పెద్దలు రాజ్యసభ సభ్యులు గాయత్రి రవి గారికి, పెద్దలు మాజీ మంత్రివర్యులు వనమా వెంకటేశ్వర గారికి, సత్తుపల్లి మాజీ శాసనసభ్యులు సీనియర్ నాయకులు సోదరులు సంద్రా వెంకటవీరయ్య గారికి, అలాగే నెచ్చా గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలు, ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి పాత్రికేయ మిత్రులు, ముఖ్యంగా మండల మరి ముఖ్యమైనటువంటి నాయకత్వం అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, గత మరి నెల రోజులుగా మనం ఎన్నికల ప్రక్రియ ప్రారంభించుకొని మండల స్థాయిలో మీటింగులు ఏర్పాటు చేసుకొని ఆ మీటింగుల్లో మరి అనేక అంశాలు రాజకీయ అంశాలు చర్చించుకొని ఈ రోజు నామినేషన్ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. మధిర నియోజకవర్గానికి సంబంధించి మరి జిల్లా అధ్యక్షుల వారి సమక్షంలో 6 కమిటీలకు సంబంధించి 6 మండలాలు అంటే 5 మండలాలు ఒక మున్సిపాలిటీ మొత్తం 15 నుంచి 20 మందితోటి సమన్వయ కమిటీలు ఏర్పాటు చేశాం. నాకు తెలిసి 7 నియోజకవర్గాల్లో కూడా అదే రకంగా ఏర్పాటు చేసి వారి వరకే ఈ మీటింగ్ వచ్చినట్లయితే ఎన్నికల్లో మనం అనుసరించాల్సినటువంటి పద్ధతులు, మన పని విధానం ఎలా ఉండాలో మనం మాట్లాడుకోవడానికి ముఖ్యమైనటువంటి నాయకత్వాన్ని ఈ మీటింగ్ ఆహ్వానించడం జరిగింది. మరి వాస్తవంగా మేము ఎన్ని ఉపన్యాసాలు చెప్పినప్పటికీ కూడా గ్రామ స్థాయిలో పనిచేసేటువంటి వాళ్ళు కార్యకర్తలు నాయకులు మీరు కాబట్టి మీరు ఈ 18 రోజుల పాటు కష్టపడి పనిచేస్తే రానున్నటువంటి కాలంలో ఖమ్మం జిల్లా మరి పార్లమెంటు స్థానాన్ని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నామా నాగేశ్వరరావు గారు కైవసం చేసుకోబోతారనేది మనకు అర్థమవుతా ఉంది. ఎందుకంటే మేమందరం వెళ్ళి నామినేషన్ దాఖలు చేసి బయటకు వస్తా ఉంటే మాకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గుంపులుగా కనపడుతున్నారు. ఏంటి అంటే మేము ఆయన తరఫున నామినేషన్ చేయడానికి వచ్చాం, మేము ఈయన తరఫున నామినేషన్ వచ్చాం, ఇట్లా గుంపులుగా వస్తున్నారు. నిన్న ఒక బ్యాచ్ కూడా నామినేషన్ వేసింది. అంటే ఇప్పటికీ ఈ జిల్లాలో పార్లమెంట్ స్థానం వాళ్ళు ఎవరు పోటీ చేయాలో తేల్చుకోలేనటువంటి దౌర్భాగ్యంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది అనేటువంటి దాన్ని మనం ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకనే మీరు నిన్న దాదాపుగా 4 గంటల పాటు మన నాయకులు కేసీఆర్ గారి ఇంటర్వ్యూ చూస్తుంటారు TV9 లో. 4 గంటల పాటు ఈ 5 నెలల పాటు కాంగ్రెస్ వాళ్ళు కుక్కల్లాగా మొరిగినటువంటి దానికి 4 గంటల్లో వాళ్ళని కుక్క చెప్పకుండా సమాధానం చెప్పినటువంటి మనం చూసాం. అందుకనే మనం ఏమి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో మన ప్రభుత్వం చేసింది చెప్పాలి, వాళ్ళు చేయలేనిది అడగాలి. ఆ అడిగేటువంటిది ప్రజలు అడిగించేటువంటి కార్యక్రమం మనం చేపట్టి ఈ 18 రోజుల పాటు సైనికుల్లాగా అందరం పనిచేసి నామా నాగేశ్వరరావు గారి గెలుపు కోసం అందరం కూడా కష్టపడి పనిచేయాలని నేను ఈ సందర్భంగా మీ అందరినీ మరొకసారి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. థ్యాంక్ యూ.